అనే సేవా సంస్థ కార్యక్రమం ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగుతున్నాం. గత 5 సంవత్సరాలు కూడా నర్సింపేటకు సంబంధించి ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నర్సన్నపేటలో గల ప్రసార వీధిలో ఉచిత వైద్య శిబిరం జిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి రోగులకు ముఖ్యంగా అన్ని రకాల మెడికల్ టెస్టులు చేసి వాళ్ళకి ఉచితంగా కూడా ముందుకు సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా వారికి కనుగొనబడిన ఇతర ఏవైనా అవసరమైతే జిమ్స్ రిఫర్ చేసి అక్కడ కూడాను ఉచితంగానే విద్య సదుపాయాన్ని అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు జిమ్స్ డాక్టర్స్ వైద్యులు ఇచ్చి ఇక్కడ పరిసర ప్రాంతంలో పిఎస్ఎన్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ, దేశవానిపేట పరిసర అన్ని వీటి నుంచి కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీనికి సహకరించినటువంటి జిమ్స్ యాజమాన్యానికి అక్కడి నుంచి వచ్చినటువంటి చిరంజీవి వైద్యులందరూ కూడా మా యొక్క ఆశస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నటువంటి పేషెంట్స్ కూడా మేము వాళ్ళు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుతున్నాం. నర్సన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ఈరోజు మెడికల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఇది 4వసారి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసార వీధి ఇక్కడ స్కూల్లో మెడికల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశాము. దగ్గర ఇప్పటి వరకు ఒక 190 మంది వరకు వచ్చి చెక్ చేసుకుని చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ దగ్గర చెక్ చేసి ఆధార్ కార్డు ద్వారా ఇంకా ఫ్రీ మెడిసిన్ కూడా ఇస్తారు. ఇటువంటి కార్యక్రమం ఇంకా ముందు చాలా చేస్తామని అనుకుంటున్నాను. నర్సన్నపేటలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అనే సేవా సంస్థ కార్యక్రమం ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగుతున్నాం. గత 5 సంవత్సరాలు కూడా నర్సింపేటకు సంబంధించి ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నర్సన్నపేటలో గల ప్రసార వీధిలో ఉచిత వైద్య శిబిరం జిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి రోగులకు ముఖ్యంగా అన్ని రకాల మెడికల్ టెస్టులు చేసి వాళ్ళకి ఉచితంగా కూడా ముందుకు సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా వారికి కనుగొనబడిన ఇతర ఏవైనా అవసరమైతే జిమ్స్ రిఫర్ చేసి అక్కడ కూడాను ఉచితంగానే విద్య సదుపాయాన్ని అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు జిమ్స్ డాక్టర్స్ వైద్యులు ఇచ్చి ఇక్కడ పరిసర ప్రాంతంలో పిఎస్ఎన్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ, దేశవానిపేట పరిసర అన్ని వీటి నుంచి కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీనికి సహకరించినటువంటి జిమ్స్ యాజమాన్యానికి అక్కడి నుంచి వచ్చినటువంటి చిరంజీవి వైద్యులందరూ కూడా మా యొక్క ఆశస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నటువంటి పేషెంట్స్ కూడా మేము వాళ్ళు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుతున్నాం. నర్సన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ఈరోజు మెడికల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఇది 4వసారి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసార వీధి ఇక్కడ స్కూల్లో మెడికల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశాము. దగ్గర ఇప్పటి వరకు ఒక 190 మంది వరకు వచ్చి చెక్ చేసుకుని చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ దగ్గర చెక్ చేసి ఆధార్ కార్డు ద్వారా ఇంకా ఫ్రీ మెడిసిన్ కూడా ఇస్తారు. ఇటువంటి కార్యక్రమం ఇంకా ముందు చాలా చేస్తామని అనుకుంటున్నాను. నర్సన్నపేటలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అనే సేవా సంస్థ కార్యక్రమం ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగుతున్నాం. గత 5 సంవత్సరాలు కూడా నర్సింపేటకు సంబంధించి ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నర్సన్నపేటలో గల ప్రసార వీధిలో ఉచిత వైద్య శిబిరం జిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడికి వచ్చినటువంటి రోగులకు ముఖ్యంగా అన్ని రకాల మెడికల్ టెస్టులు చేసి వాళ్ళకి ఉచితంగా కూడా మందులు సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా వారికి కనుగొనబడిన ఇతర ఏవైనా అవసరమైతే జిమ్స్కి రిఫర్ చేసి అక్కడ కూడాను ఉచితంగానే విద్య సదుపాయం అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు జిమ్స్ డాక్టర్స్ వైద్యులు ఇచ్చి ఇక్కడ పరిసర ప్రాంతంలో పిఎస్ఎం కాలనీ, అశోక్ నగర్ కాలనీ, దేశవానిపేట పరిసర అన్ని వీటి నుంచి కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీనికి సహకరించినటువంటి జెమ్స్ యాజమాన్యానికి అక్కడి నుంచి వచ్చినటువంటి చిరంజీవి వైద్యులందరూ కూడా మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నటువంటి పేషెంట్స్ కూడా మేము వాళ్ళు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుతున్నాం. సూపర్ సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ఈరోజు మెడికల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఇది 4గోసారి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసారవేది ఇక్కడ స్కూల్లో మెడికల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశాము. దగ్గర ఇప్పటి వరకు ఒక 190 మంది వరకు వచ్చి చెక్ చేసుకుని చేయడం జరిగింది. వాళ్ళకి